అన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా లడ్డూ ప్రసాదంలో జంతువులకు సంబంధించిన కొవ్వు కలిసిందని కూడా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఎంతటి కరెక్ట్ అంటారు? చంద్రబాబు నాయుడు గురించి ప్రపంచానికి ఎప్పుడు తెలుసండి? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి ప్రపంచానికి ఎప్పుడు తెలుసు? నేను చెప్పనా? అలిపిరిలో చంద్రబాబు నాయుడు ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి తెలుసు. శ్రీవారిని తిరుమలను చంద్రబాబు నాయుడు రాజకీయంగా వాడుకున్నంతగా ఎవరూ వాడుకోలేదు. తను ఒక్కసారిగా హైప్ అయిపోవాలి, హైలైట్ అయిపోవాలి, ప్రజల దృష్టిని నా వైపు మలచాలి, సింపతి అనేది ఒక క్రియేట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ రోజు అలిపిరిలో నీకు నువ్వు కాదుగా బాంబు బ్లాస్ట్ చేయించుకుంది. నిజంగా తీవ్రవాదులే కనుక, నక్సలైట్లే కనుక నిన్ను అంతమందించాలని ప్లాన్ వేస్తే నువ్వు బతికి బట్ట కట్టేవాడివా? చంద్రబాబు నాయుడు నిజంగా నక్సలైట్లు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు నువ్వు అనుకున్నట్టుగా నీ మీద కనుక నిన్ను అంతమందించాలనే దాడి చేస్తే నువ్వు బతికి బట్ట కట్టేవాడివా? అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ బయటకు వచ్చేవావు కదా, అప్పుడు కూడా అంతమంది వచ్చేవాళ్ళుగా. కాబట్టి నీలాంటి దౌర్భాగ్యం అంతమందించాలని చెప్పేసి ఎవరూ కోరుకోరు. నీకు నువ్వుగా ఆత్మహత్యా యత్నం చేసుకొని సింపతి కోరుకోవాలని చెప్పేసి, తద్వారా ఓట్లు దండుకొని మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని చెప్పేసి ఆ ఎత్తుగడ వేసావు. ఆ ఎత్తుగడ ప్రజలకు తెలియపోవచ్చులే కానీ ఆ కలియుగ దయ్యం తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దయ్యం వెంకన్నకైతే బాగా తెలుసు. అందుకని నీకు ఆ రోజు మొట్టికాయలు వేశాడు. దగ్గర దాదాపుగా 10-15 ఏళ్ళు నువ్వు పదవికి దూరంగా ఉండిపోయి ప్రజలు చీత్కరించావు. కానీ నువ్వు మళ్ళీ మారావని చెప్పేసి భగవంతుడు ప్రతి ఒక్కడికి 1-2 సార్లు అవకాశం ఇస్తాడు. అలాంటిది మళ్ళీ నీకు అవకాశం ఇచ్చాడు. దానికి ఫలితంగా నువ్వేం చేసావు? 1000 కాళ్ళ మండపం ఎప్పుడుదండి? 1000 కాళ్ళ మండపం ఒకటిసారి ప్రజలు అయితే పూర్తిగా దీని మీద నిజంగా చాలా సుదీర్ఘంగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పెంచడం పక్కన పెడితే, ఆయన ఆద్యంతం పదవిలో ఉన్నంత కాలం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే పని చేశాడు. 1000 కాళ్ళ మండపం ఏనాటిదండి? 14వ శతాబ్దం శాలువా రాజులు కట్టించిన మండపం అది. ఆ మండపానికి ఏమంతా వచ్చిందని చెప్పి నువ్వు కోలుకొట్టావు. నేను చెప్పనా ఎందుకు కోలుకొట్టాడో? ఒక దౌర్భాగ్యుడు ఆ మండపంలో వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి, వెలకట్టలేని సంపద ఉంది. ఆ మండపాన్ని మీరు కూలగొట్టండి, దాంట్లో చాలా నిధులు నిక్షేపాలు జరుగుతాయి, తద్వారా మనం ఇచ్చేసుకోవచ్చు, ఏ రకంగా అయినా సరే దాన్ని ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక ఆయన చెప్పబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎంతమంది చెప్పినా, త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీర స్వామీజీ గారు కూడా ఆ రోజు తీవ్రమైన నిరసన చేశారు, అత్యంత తీవ్రమైన నిరసన చేశారు. కానీ ఆయన మాటలు కూడా పెడచెవిని పెట్టి ఆయన మీద కూడా అపవాదులు నెట్టిన దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. ఆయన డబ్బులు అడిగాడు చిన్నజీర స్వామి గారు, అందుకని చెప్పేసి ఈ 1000 కాళ్ళ మండపం మీద మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన మీద కూడా ఆయన ఇచ్చేశాడు. 1000 కాళ్ళ మండపాన్ని ఎందుకంటే మీరు కూల్చారంటే అది పురాతనమైన మండపం, అందుకని కూల్చామన్నది. మరి శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మండపాలు 5 మండపాలు ఉన్నాయి, అవి కూడా పురాతనమైనవే. అలా కూల్చుకుంటూ పోతే ఇంకేం మిగులుద్ది? దగ్గర 650 సంవత్సరాల చరిత్ర గల మండపం అది. దగ్గర 650 సంవత్సరాల చరిత్ర గల ఆ మండపాన్ని నువ్వు పూర్తిగా నేలమట్టం చేసావు. ఎందుకు చేసావంటే అభివృద్ధి భాగంగా నేను చేశానని చెప్పావు. నువ్వు చేసినోడివి మళ్ళీ కట్టాలి కదా, మళ్ళీ ఎందుకు పునర్నిర్మించలేదు? అప్పుడు హిందువుల మనోభావాలు నువ్వు దెబ్బతీయలేదా? అప్పుడు హిందువుల మనోభావాలు శ్రీవారికి ఆటంకం కలగలేదా? దాని తర్వాత రీసెంట్గా 2014లో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో అత్యంత విలువైన వజ్రం ఏదంటే కోహినూరు వజ్రం, దాని తర్వాత అత్యంత విలువైన వజ్రం ఏదంటే పింక్ డైమండ్. అలాంటి డైమండ్ నువ్వు మొక్కలు చేసి నీ మనవడు వేలుకు తొడిగింది నిజం కాదా? మరి దాని మీద సిబిఐ దర్యాప్తు తీయగలవా? అసలు ఈ 1000 కాళ్ళ మండపాన్ని నువ్వు ఎందుకు కూల్చావు? ఈ పింక్ డైమండ్ ఏమైంది? నీకై నువ్వుగా తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ అలిపిరిలో నీకై నువ్వు ఆత్మహత్య నిధి చేసుకున్నావు. ఈ ఘటనలన్నీ ఎక్కడ జరిగినాయి? తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షి కాదా? అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చింది ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పెంచింది ఎవరు? దిగజార్చింది ఎవరు? ఇప్పుడు ఎంత పైశాచికం, ఎంత దారుణం, ఎంత హేయం అండి! నిజంగా ఇలాంటి మాటలు అంటే జుగుప్సకరంగా ఉంది. ఈ పవన్ కళ్యాణ్ అంటాడు హిందువులందరూ మేలుకోవాలి, అక్కడున్న పూజారులు, తిరుమలలో ఉన్న పూజారులను కూడా దీన్ని ఇన్వాల్వ్ చేశాడు. పూజారులు ఏం చేస్తున్నారు? అక్కడ హిందువులు ఏం చేస్తున్నారు? అక్కడ లడ్డూ తయారు చేస్తున్న వైష్ణవులు ఏం చేస్తున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న కార్యవర్గం మొత్తం ఏం చేస్తుంది? అంటే ఈయనొక్కడే, ఈ పవన్ కళ్యాణ్ ఒక్కడే హిందూయిజానికి పేటెంట్ తీసుకున్న వ్యక్తి. మిగతా వాళ్ళందరూ హిందూయిజానికి వ్యతిరేకులు.
హిందూయిజానికి ఏదో ఇతను హిందూయిజం కోసమే పుట్టినట్టు ఆవు మాంసం తినండి, గోవు మాంసం తినండి, ఏం కాదు ఏం కాదు తినండి, మా నాన్నగారు చెప్పారు, మా నాన్నగారు దీపారాజ్యంతో సిగరెట్ వెలిగించుకుంటాడు అని మొత్తం నీతులకు సొల్లు కప్పులు పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్తాడు వీడు. పైగా వీడొచ్చేసి హిందూయిజానికి నేనే పేటెంట్ హక్కుని, హిందూయిజానికి నేను పెద్ద బ్రాండ్ అంబాసిడర్ని అన్నట్టు చెప్తాడు. ఇతను చేసేదేంటి, చెప్పేదేమో శ్రీరంగనూతులు, దూరేదేమో సానికొంపలో. హిందూయిజానికి ఎక్కడికే ఉందా పేరు? వెయ్యికళ్ళ మండపాన్ని కూల్చినప్పుడు నువ్వేమైపోయావు? ఆ పింక్ డైమండ్ నీ ప్రోత్సాహంతోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పింక్ డైమండ్ ముక్కలు చేసి చంద్రబాబు నాయుడు వేలు తొడిగింది నిజం కాదా? దాని మీద సిబిఐ దర్యాప్తు వేయగలరా? ఆ రోజు ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు వెప్పలేదు? పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మీరు తిరుమల ప్రతిష్టను పెంచాలి అంటే 4 మంచి పనులు చేయండి. చంద్రబాబు నాయుడు పుష్కరాల పేరుతో విజయవాడ పరిసర ప్రాంతం మొత్తం మీద దగ్గర 100కు పైగా గుళ్ళు నేలకూల్చాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఏమైపోయాడు పవన్ కళ్యాణ్? అంటే అభివృద్ధి అనే ఒక పేరు ఒకటి తగిలిచ్చేసి నువ్వేమేం చేసేస్తావా? ఇప్పుడు మాట్లాడరా పవన్ కళ్యాణ్ నువ్వు? అంటే ఇప్పుడు వచ్చేసి తిరుమల ప్రతిష్టను తగ్గిపోయిందని చెప్పేసి ఆ నెపం జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే హిందూ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్గా దూరం అవుతారు. ఆ ఓటు మనకు వస్తుంది. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలహీనపరచవచ్చు, పలచన చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడారు. ఇలా దారుణమైన కుట్రను వీళ్ళు పన్నారు. నిజంగా ఆ కలియుగ దైవాన్ని నేనైతే గట్టిగా వేడుకుంటున్నాను. స్వామి, నిజంగా ఇలాంటి దౌర్భాగ్యాలను నువ్వు ఎలా శిక్షేస్తావో మీకే తెలియాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా ఎవరైనా నీ జోలికి వచ్చినా కానీ, నీ పేరు నీ అపవిత్రం చేసే ప్రక్రియ ఎవరైనా చేసినా కానీ పుట్టగొదలు ఉండకూడదు. అలాంటి శిక్ష వేయాలని చెప్పేసి ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అయితే నేను గట్టిగా కోరుకుంటున్నాను. నేను గట్టిగా ప్రార్థిస్తున్నాను కూడా. ఎందుకంటే నీకు మంచి చేయాలనుకుంటే ప్రజలకు 4 మంచి పనులు చేయి. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. నీ ప్రవచనాలు ఇదొక ప్రవచనం కదా, మానవ సేవే మాధవ సేవ అంటావు కదా. మానవ సేవ చేయి. నువ్వు వచ్చావు 100 రోజులైంది. ఇది మా మంచి ప్రభుత్వం. ఇది మా మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం, ప్రజలను ముంచిన ప్రభుత్వం. ఇది ప్రజలను ముంచిన ప్రభుత్వం. అలాగే దేవుణ్ణి కూడా ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజలు కుదేలైపోయారులే కానీ ఏ ఒక్కడైనా సరే నేను ఆర్థికంగా బాగుపడ్డాను, నేను ఆర్థికంగా నాకు ఆలంబన లభించింది, నాకు ఈ విద్యాపరమైన ఈ రకమైన ఇది వచ్చిందని చెప్పేసి ఏ రోజైనా ఏ ప్రజల చేత అనిపించొద్దాం. పూర్తిగా స్టీల్ ప్లాంట్ వ్యవహారం, వరద యొక్క ముప్పు ప్రాంతం యొక్క వ్యవహారం, ఈ బాలికల యొక్క వీడియో 350 మంది వీడియో గుడ్లవల్లేరులో ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోను మార్చే విధంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో అలుముకున్న ప్రతి ఒక్క సమస్యని మీరు రూపుమాపడానికి, దాన్ని మర్చిపోవడానికి, చేయడానికి కొంచెం ఈ శ్రీ తిరుమల శ్రీవారిని యొక్క లడ్డూని యొక్క తెర మీద తీసుకొచ్చారు. కానీ ఏ విధమైన దీంట్లో తప్పు జరగలేదు. నిజంగా హిందూయిజానికి పెట్టింది పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హిందూయిజాన్ని ప్రతిష్ట పెంచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హిందూయిజానికి నిజంగా దేశవ్యాప్తంగా మన వైపు తలెత్తి చూసేలా చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి విజయవాడ ఆ కర్కట ప్రాంతం వెళ్ళి చూస్తే సీతమ్మవారి పాదాలు అక్కడ దేవాలయం మొత్తం నేలమట్టం చేసావు నువ్వు. ఆ దేవాలయాన్ని దమ్మున లీటర్గా కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రోజైనా ఒక్క దేవాలయం కట్టించారన్న ఒక్కటి చూపించండి. కాబట్టి ప్రజలైతే ఇది పూర్తిగా ఇట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితుల్లో లేరు, నమ్మరు కూడా. మీరేమైనా మంచి చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పలుసన చేయాలి, ఆయన ప్రతిష్టను దిగజార్చాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మించిన పనులు చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి మరిపించే పనులు చేయండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. కానీ ఇలాంటి అపవాదులు, దేవుడు మనుషులు అని కాకుండా ఇలాంటి అపవాదులు ఎన్ని చేసినా సరే సస్యమీర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు